హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సండి. నేను హైదరాబాద్లో ఓలా యూబర్ ర్యాపిడో డ్రైవ్ చేస్తాను, క్యాబ్ అనేది. నేను వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా, క్యాబ్ బిజినెస్ మనకు పేమెంట్ ఎంత వస్తుందా పర్ ఎండ్ ఆఫ్ ది డేకి, అలాగే ఎండ్ ఆఫ్ ది మంత్ కల్లా మనం ఎంత సంపాదించుకోగలము కార్ మీద అనేదనే మీకు డ్యూటీ చేసి మరి లైవ్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కానీ లైక్ చేయండి. అలాగే వీడియో కానీ లైక్ చేసినట్లయితే కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే, మరి అయితే నేను వచ్చేసి ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 14th May వెన్స్డే, బుధవారం. టైం వచ్చేసి 7:50 అవుతుంది మార్నింగ్. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి డ్యూటీ అనేది మొదలు పెడదాం. ఓలా ర్యాపిడో రెండనే స్టార్ట్ చేద్దాం. రెండనే స్టార్ట్ చేసుకొని మనకి ఎంత ఎర్నింగ్ అనేది వస్తుందా, ఎంత ఇన్కమ్ అనేది వస్తుందా అనేది చూపిస్తాను మీకు. లైవ్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను. మనకు డీజిల్ బొంగ ఎంత మిగులుతుందా, ఎన్ని గంటలు డ్యూటీ చేశాను అనేది చూపిస్తాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరన్నా క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగానే వీడియో అనేది యూజ్ అవుతుంది. వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండానే చూడండి, క్లారిటీగా అనేది అర్థమవుతుంది ఎంత ఇస్తుందా అనేది. ఓకే, మరి ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. కానీ ఫస్ట్ అయితే కిలోమీటర్ 0 చేసుకుందాం మనము ఈరోజు. ఓకే, కిలోమీటర్ 0 చేశాను. ఓకే, ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. కిలోమీటర్ 0 చేశాను. ఓకే, ఓలా అయితే ఆన్ చేసాం మనము. ర్యాపిడోలో వచ్చేసి మనకి ప్లాన్ ఎక్స్పైర్ అయింది. 1000 రూపీస్ ప్లానే తీసుకుందాం, ఎక్కువ వద్దు. జస్ట్ ఊరికేలా ఈ 1000 రూపీస్ ప్లాన్ కూడా మనకి ఇదండి. 1000 రూపీస్ ప్లాన్ అయితే తీసుకుందాం. మనకి 70 to 81 రూపీస్ అయితే పడుతుంది. 1000 రూపాయల వరకు ఎర్న్ చేసుకోవచ్చు ర్యాపిడోలో. ఇది 1 year వారంటీ ఉంటుంది మనకి. వారంటీ అంటే ఇది 1 year టైం ఉంటుంది. 1 year లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే, ప్లాన్ అయితే రీఛార్జ్ చేసాను. 81 రూపీస్ 1 year వరకు ఉంటుంది. ఇప్పుడు ఓలా ఆన్ చేసాము ఆల్రెడీ. ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ఓకే ఓకే, రెండు అనేది యాక్టివ్ అయిపోయినాయి. చూద్దాం ఇప్పుడు. ఓలాలోనే మనకేం పడలేదు. ఒకసారి ఫోర్స్ స్టాప్ పడ్డది. సనత్ నగర్ రైల్వే స్టేషన్ 14 kilometers 16 kilometers to 86 రూపీస్. యాక్సెప్ట్ చేయాలి. రెండు వాడే బుక్ చేసుకోండి, ఓలాలో ర్యాపిడోలో. ఓకే, మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు అనేది చూద్దాం. మరి 8 అయిపోయింది, టైము 8 అయింది. ఇప్పుడు అనేది చూసుకుందాం మనం. ఇప్పుడు అనేది డ్యూటీ కంప్లీట్ చేసేసి మనం అనేది ఇప్పుడు అనేది డ్యూటీ రైడ్ అనేది పడినది. అదే సనత్ నగర్ రైల్వే స్టేషన్ అని చెప్పి ఇందా చూపించాను కదా, అదే మళ్ళీ పడింది. 20 రూపీస్ ఎక్స్ట్రా అని చూపించింది. యాక్సెప్ట్ చేశాను, వెళ్తున్నాను. మరి అయితే ఇప్పుడు రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే మనకి 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ర్యాపిడోలో, సారీ ఓలాలో. ర్యాపిడోలో అయితే ఏం కాలేదు, చూపిస్తే చూడండి. ఒక రైడ్ అయితే పడింది, కానీ హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి 300 రూపీస్. అక్కడికి వెళ్ళాక కస్టమర్ రెస్పాన్స్ ఇవ్వలేదు, మనకు కూడా క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా ఏమి ఇవ్వలేదు. చిన్న చిన్న రైళ్ళు కొట్టేశాను. మొత్తం 42 kilometers అయితే ట్రావెల్ చేసాము. 600 వరకు అమౌంట్ వచ్చింది. చూపిస్తా చూడండి. టోటల్ వచ్చేసి 42.6 kilometers అయితే ట్రావెల్ చేసాం మనం ఇప్పటికీ. 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి నుంచి సనత్ నగర్ రైల్వే స్టేషన్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 232 రూపీస్. దాంట్లో నుంచి GST వచ్చేసి 11 రూపీస్ కట్ చేసుకాను. మనకైతే 257 రూపీస్ ఇచ్చిండు. 13 kilometersకి 26 minutes టైం పట్టింది ఈ రైల్లో. దాని తర్వాత రైట్ వచ్చేసి మోసాపేట నుంచి జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ డ్రాపు.
దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 226 రూపీస్, దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 12 రూపీస్ కట్ చేసుకోండు. మనకు వచ్చేసి 253 రూపీస్ అయితే ఇచ్చిండు. 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 30 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి ఈ రైల్లో. ఫిలిం నగర్ అంట, వేర్ 5 కిలోమీటర్లు 170. దాని తర్వాత రైడ్ వచ్చేసి వైల్డ్ ఫీల్డ్ హైటెక్ సిటీ నుంచి విఠలరావు నగర్ మాదాపూర్ డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 179 రూపీస్. దీనికి వచ్చేసి మనం 5.8 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. 200 అమౌంట్ ఇచ్చిండు. 32 మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి. ఇదే వస్తానే ఉంటుంది బ్యాక్ టు బ్యాక్. ఒకసారి అయితే ఇప్పుడైతే ర్యాపిడో అయితే లాగిన్ చేద్దాం. ఇందాక లాగిన్ చేయలేదు, నేను ఇప్పుడు లాగిన్ చేద్దాం. 3 రైడ్స్కి వచ్చేసి 700 వరకు అయితే అమౌంట్ వచ్చినాయి మనకి. 42 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. అంటే 900 రావాల్సింది 700 వచ్చింది. ఇదిగోండి, 900 రావాల్సింది 700 వచ్చింది 42 కిలోమీటర్స్కి. మ్యాక్సిమం 840 రూపీస్ రావాలి, 140 రూపీస్ తక్కువ వచ్చింది. ఓకే, మరి అయితే వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది. మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ హైటెక్ సిటీలో ఉన్నాను. ఇక్కడ నుంచి కూకట్పల్లి ఖాళీకి వెళ్ళాలి. కూకట్పల్లి వెళ్ళేసి మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకే, మరి అయితే హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే ఇంకో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. బుకింగ్స్ అసలు పడట్లేదు ఈరోజు, చాలా స్లో ఉన్నాయి. 1100 అయింది అంతే అమౌంట్. 2 రైడ్స్ అయినాయి. టైం వచ్చేసి 12:30 అయ్యింది. 11కే మనకి 10:30 11 కల్లా 10,000 దాటాలా. కానీ ఇప్పుడు 12:30 అయినా కానీ ఏం లేవు. ఓకే, ఆ 2 బుకింగ్స్ అనేది చూపిస్తా చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 81 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. 14.8 ఇచ్చింది పర్ లీటర్కి. అంటే అంత 500 రూపాయలు డీజిల్ అయితే తాగింది ఇప్పటికి. టోటల్ వచ్చేసి 5 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. 1144 రూపాయలు అయింది. ఇదిగోండి, ఇది మాదాపూర్ నుంచి గచ్చిబౌలి. ఇది మహిందీపట్నం రూట్లో డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 132 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 8 రూపీస్ కట్ చేశాను. మనకు వచ్చేసి 159 రూపీస్ ఇచ్చిండు. 3.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 12 మినిట్స్ టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి హైటెక్ సిటీ మైన్ స్పేస్ నుంచి బంజారా హిల్స్ డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 244 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 13 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 273 రూపీస్ అయితే మనకి ఇచ్చిండు. 8.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 33 మినిట్స్ అయితే టైం పట్టింది. ర్యాపిడోలో అయితే ఏం పర్లేదు, ఇంకా ఏం తీసుకున్నా. టోటల్ వచ్చేసి 1144 రూపాయలు అయితే అయ్యింది. చూపిస్తా చూడండి, ర్యాపిడోలో కూడా ఏం పర్లేదు. ఇదిగోండి, 0 ఏం చేయలేదు. 1000 రూపీస్ అట్లా ఉంది. అట్లా చేసి పెట్టినా ఎప్పుడన్నా యూజ్ అవుతుంది అని. అది మరి అయితే ఇప్పుడైతే నేను బంజారా హిల్స్ నుంచి కోంపల్లికి ఖాళీగా వచ్చిన. బుకింగ్స్ అయితే అసలు ఏం పర్లేదు. ఒక 2-3 పడ్డాయి. ఒకటి మలక్పేట, కోటి ఆ సైడ్ పడ్డాయి. యాక్సెప్ట్ చేయలేదు, వదిలేసిన. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం అనేది చూసుకుందాం. ఉన్న ఈవినింగ్ అనేది చూద్దాం. ఈవినింగ్ 4 కనే మళ్ళీ లాగిన్ అవుతాను. 4కి లాగిన్ అయ్యాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. బుకింగ్స్ కూడా ఎట్లా లేవు కదా, వచ్చి 1 గంట పడుకొని 4కి లాగిన్ అయ్యి కంటిన్యూ చేద్దాం బుకింగ్ అనేది. ఈరోజు నిన్నట్లాగన్నా కనీసం 2500 అవుతుందేమో చూద్దాం. ఇప్పుడు ఎంత 1100 అయింది అంటే ఇంకా 1400 సాయంత్రం అవుతుందో కాదో చూద్దాం. ఓకే, మరి అయితే మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే మనకి 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. మనం చెప్పాను 4కి లాగిన్ అవుతా అని చెప్పాను కదా. 4కి లాగిన్ కాలేదు, 4:30కి లాగిన్ అయ్యాను. టైం వచ్చేసి 6:30 అయ్యింది. 2000 వరకు అయితే అమౌంట్ అయింది అంతే. 1900 అయింది ఈరోజు. ఇప్పుడు వచ్చేసి నేను ఓల్డ్ బోయిన్పల్లిలో ఉన్నాను. బాగా గాలి వేసింది, వర్షం పడుతుందేమో చూస్తున్నా. వెళ్ళిపోదామా, డ్యూటీ చేద్దామా అని. అమౌంట్ అయితే బాగానే ఇస్తుండు కానీ కిలోమీటర్ 20 రూపాయల పైన. బాగా గాలి వేసింది, అందుకు ఆలోచిస్తున్నా.
సరే ఓకే అయితే ఆ 2 రైడ్స్ అయితే ప్రజెంట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి 111 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. 111 కిలోమీటర్లు ప్రజెంట్కి ఇప్పటికి. మైలేజ్ వచ్చేసి 14.3 ఇచ్చింది పర్ లీటర్కి. గో టు హోమ్ అని పెట్టినా, చూద్దాం మరి ఇస్తాడా ఇయ్యాడా. ఇదిగోండి ఫస్ట్ రైడ్ వచ్చేసి దేవేందర్ కాలనీ నుంచి బంజారా హిల్స్ పడింది, కొంపల్లి నుంచి ఆన్ చేస్తానే పడింది ఇది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 425 రూపీస్, దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 22 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 459 రూపీస్ ఇచ్చిండు. 17 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. 50 మినిట్స్ టైం పట్టింది ఈ రైడ్కి. దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఎల్లారెడ్డిగూడ నుంచి, అంటే అది ఇందా చెప్పింది అది బంజారా హిల్స్ కాదు, ఎల్లారెడ్డిగూడనే డ్రాపు. బంజారా హిల్స్ అని చూపిస్తుంది. ఇది పక్కనే ఉన్నాడు పికప్ కూడా. ఎల్లారెడ్డిగూడ నుంచి ఓల్డ్ బోయిన్పల్లి తీసుకొచ్చాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 190 రూపీస్, దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 60 రూపీస్ అయితే కట్ చేసుకున్నాను. మనకు వచ్చేసి 10.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 323 రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చిండు. 44 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. అంటే ఇప్పటికైతే 2 రైడ్సే కంప్లీట్ అయినాయి. 1927 రూపాయలు. ఒక కస్టమర్ వచ్చేసి 40 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిండు, ఒక కస్టమర్ 10 రూపాయలు ఇచ్చిండు, ఒక కస్టమర్ 20 రూపాయలు ఏమో ఇచ్చిండు. చూద్దాం ఒకసారి అయితే. ఫోర్స్ స్టాప్ చేయకుంటే రైట్స్ పడట్లేదు నా దానికి. మీకు కూడా ఒకవేళ రైట్స్ పడకుంటే యాప్ ఐకాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే యాప్ ఇంపో అని వస్తుంది. దాంట్లోకి వెళ్తే ఇక్కడ ఫోర్స్ స్టాప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఫోర్స్ స్టాప్ క్లోజ్ అవుతుంది. ఏమన్నా యాప్ ఇష్యూ ఉంటే తర్వాత ఓపెన్ చేస్తాను, రైట్స్ అనే పడుతుంది. ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేయండి. ఇంకోటి ఇది లక్కీ డ్రా అని తీసిండు ఓలా వాడు. 10 మెంబర్స్కి అయితే ఇచ్చిండ్రు. ఒకరికి 10,000, మిగతా వాళ్ళకి 1,000 ఇచ్చిండు. 1,500 ఇదిగోండి 10,000 ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళకి 1,500. మనకు రాలేదు. మనం ఒక రైడ్ ఏమో తక్కువ చేసినాము, అందరికీ కలిపి తీస్తారంట. అయినా మనకి అట్లాంటి వాటిల్లో మనకి ఏ రోజు అచ్చుబాటు రాలేదు. ఇంకా ఓలాలోనే కాదు, ఇట్లా లక్కీ డ్రాలు అన్నాక మనకి ఏ దాంట్లో అచ్చుబాటు అయితే రాదు. నాకు ఇక్కడే కదా, ఎక్కడైనా ఏ లక్కీ డ్రా తీసినా కానీ అట్లాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే నాకైతే అసలు రాదు, అచ్చుబాటే రాదు. ఎప్పటి నుంచో చూస్తున్నా. ఓకే అయితే ఆన్ అయితే చేసిన. ఒకసారి ర్యాపిడో ఆన్ చేస్తే ఏమన్నా కొంపల్లికి వెళ్తే పడితే ర్యాపిడోలో వెళ్ళిపోదాం. బాగా గాలి లేసింది. ర్యాపిడో ఆన్ చేసిన ఇప్పుడే. బోయిన్పల్లిలో ఉంటే ర్యాపిడోలో ఫుల్ బుకింగ్స్ పడతాయి. మళ్ళీ సిటీలోకి వెళ్తే ర్యాపిడోలో అసలు పడవు ఒక్కోసారి. ఓకే అయితే మళ్ళీ రైడ్ పడితే ఏమన్నా అప్డేట్ చేస్తాను, లేదా లాగౌట్ చేసేటట్టయితే మీకు తర్వాత అప్డేట్ చేసేస్తాను ఒకవేళ లాగౌట్ చేసేస్తే. ఓకే మరి. హాయ్, హలో, నమస్తే. వచ్చేసిన నేను. వర్షం పడుతుంది, చేసే కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకు ఈరోజు సరిగ్గా ఇంట్రెస్టే లేదు. ఓకే అయితే ఇప్పుడైతే మనకి ఎర్నింగ్ అయితే చూసుకుందాం. 2,000 అయితే అయ్యింది. తిరిగిన కిలోమీటర్స్ 122 కిలోమీటర్స్. మైలేజ్ వచ్చేసి 14.1 పర్ లీటర్ అనేది చూపిస్తుంది. చూద్దాం మరి మనకి ఎంత మిగిలింది, డీజిల్ ఎంత పోయిందనేది చూసుకుందాం. ఎన్ని అవర్స్ డ్యూటీ చేశాను, ఎన్ని రైడ్స్ చేశాను అనేది చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి టోటల్ వచ్చేసి 122 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 14.1 ఇచ్చింది పర్ లీటర్. ర్యాపిడోలో అయితే ఏం పడలేదు. ఇదిగోండి ఓలాలో $1,927, 2,000 అయితే అయ్యింది. ఇందా చూపించాను. మొత్తం 7 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాము ఈరోజు.
2000 అని ఎందుకు అంటున్నానంటే కస్టమర్స్ ఎక్స్ట్రా ఇచ్చిండ్రు 20 రూపీస్ 30 రూపీస్ అట్లా కౌంట్ చేసుకున్నా 2000 అయితే వచ్చింది. 2000 డివైడెడ్ బై 122.8 అంటే ఈరోజు వచ్చేసి మనకి కిలోమీటర్ 16 రూపాయలు అనేది పడింది. ఈరోజు డీజిల్ ఎంత పడిందో చూసుకుందాం. 122.8 డివైడెడ్ బై 14.1 870 రూపాయలు. అంటే దాదాపు 9 లీటర్లు 8.5-9 లీటర్లు అయితే డీజిల్ అయితే కాలింది మనకి. అంటే 900 రూపాయలది. 2000లో 900 పోతే 1100 అనే మనకు మిగిలింది ఈరోజు. అది ఉన్నా 1100 మిగిలింది. డ్యూటీ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 8కి లాగిన్ అయ్యాను, 1కి లాగౌట్ చేశాను. 8, 9, 10, 11, 12, 1 మార్నింగ్ 5 అవర్స్. ఈవినింగ్ వచ్చేసి 4:30కి లాగిన్ అయ్యాను, 6:30 వరకు చేశాను. అంటే 2 అవర్స్. 5 + 2 7 అవర్స్ అనేది డ్యూటీ చేసి ఈరోజు 1100 అనేది మిగిలింది. ఎందుకో ఈరోజు ఇంట్రెస్ట్ రాలేదు. సాయంత్రం కూడా వెళ్ళాలని జస్ట్ ఆన్ చేసిన వెంటనే 17 కిలోమీటర్స్ 400 చేంజ్ చూపించింది. సర్లే వెళ్దాంలే అని వెళ్ళినా కూడా ఇంట్రెస్ట్ రాలే వచ్చేసిన. అదే మరి అయితే చూద్దాం మరి రేపు అనేది ఎట్లుంటుందో మనకి డ్యూటీ. ఈరోజు అయితే 1100 అనేది మిగిలింది. 7 రైళ్ళు చేసాము. డీజిల్ బోంగా 7 రైళ్ళు చేసాము. 7 గంటలు డ్యూటీ చేసాము. 1100 మిగిలింది డీజిల్ బోంగా. అది ఇంకా ఓకే. మరి ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓన్లీ ఓలాలోనే చేశాను, ర్యాపిడోలో ఏం చేయలేదు. మార్నింగ్ ఒకటి పడినది కానీ అది వెంటనే క్యాన్సిల్ అయిపోయింది. 10 కిలోమీటర్స్కి 300 వరకు చూపించిండు, అది వెంటనే క్యాన్సిల్ అయిపోయింది. అది మరి అయితే ఓకే. అయితే రేపు చూద్దాం. రేపైతే చేద్దాం. మనం ఎక్కువ చేసేకైతే ట్రై చేస్తాను రేపు. ఓకే మరి అయితే బాయ్ అందరికీ.